తూకం వేసిన ధాన్యం వెంటనే మిల్లులకు తరలించేలా చూడాలని, ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. గురువారం జిన్నారం మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, ధాన్యం రైతులకు 48 గంటల్లో డబ్బులు రైతుల ఖాతాలో జమ అయ్యేలా వెంటనే ఆన్లైన్ ట్యాబ్ లో వివరాలను ఫీడ్ చేయాలని కలెక్టర్ కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు సూచించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన రిజిస్టర్లను కలెక్టర్ ఈ సందర్భంగా తనిఖీ చేసి సంబంధిత సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఇప్పటి వరకు వచ్చిన ధాన్యం వివరాలు, సన్న ధాన్యానికి సంబంధించిన బోనస్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దనే అమ్ముకొని మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. ధాన్యం బస్తాలను తూకం వేసిన వెంటనే ధాన్యం బస్తాల లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేసి సంబంధిత మిల్లులకు తరలించాలన్నారు. ధాన్యం కొనుగోలును త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఎటువంటి అలసత్వం వహించరాదన్నారు. ఓపీఎంఎస్ లో రైతు పేరు, ఫోన్ నెంబర్, ధాన్యం బస్తాలు తదితర కొనుగోళ్ల వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. రైతులు ధాన్యం తీసుకొచ్చిన వెంటనే తూకం జరిపించాలని, రైతులకు ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తెచ్చి సమస్య పరిష్కరించుకోవాలన్నారు. రైతులు ధాన్యం ఆరబెట్టుకోవాలని నిబంధనల ప్రకారం తేమ శాతం ఉండే విధంగా చూసి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల శాఖ జీఎం కొండలరావు, అదనపు డిఆర్డీఓ జంగారెడ్డి, తహసీల్దార్ భిక్షపతి, ఎంపీడీఓ అరుణారెడ్డి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.